అందుకని నువ్వు నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. మీ అమ్మ నువ్వు పుట్టగానే వరం ఇస్తుంటే శపించింది, ద్రవిణుడు కూడా శపించాడు, అందుకే నీ బతుకు ఇలా అయిపోయింది, మీ వారన్న వారందరూ నిన్ను చంపేవాళ్లే అన్నారు. అనగానే వాడు బంధువులు లిస్టు రాసుకున్నాడు. రాసుకుని వీళ్ళందరినీ తెచ్చి కారాగారంలో బారాయన్నాడు. ఒరే వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేను వీళ్ళని చంపేస్తానన్నాడు అని అక్రూరుణ్ణి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. అక్రూరా, నీకు తెలుసు నేను బ్రతకాలనుకుంటున్నాను, కృష్ణుడు చంపాలనుకుంటున్నాడు, అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి తీసుకురా. ఏమని చెప్తావంటే, నీ మేనమామయ్య అయినటువంటి కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగం చూడడానికి నువ్వు బయలుదేరి రావలసినది అని ఆహ్వానించి తీసుకురా. ధనుర్యాగం మిషపెట్టి ఆ పిల్లవాడు మధురానగరంలోకి వచ్చిన తర్వాత ఏదో రకంగా చంపేస్తాను. కువలయాపీడము అనబడేటటువంటి ఏనుగుంది మన దగ్గర, ఆ ఏనుగుతో తొక్కించేస్తాను. చాణూర ముష్టికులు అనేటటువంటి 2 మల్లులు ఉన్నారు, వాళ్లతో మల్ల యుద్ధం పెట్టి పిల్లలు కాబట్టి చంపించేస్తాను. ఒకవేళ తప్పుకుంటే నేనే చంపేస్తాను, కాబట్టి బెంగలేదు, ఎలాగైనా సరే మామయ్య పిలుస్తున్నాడని తీసుకురా అన్నాడు. ఈ అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను తీసుకొస్తాను బలరామకృష్ణులు అన్నాడు. అని ఆయన ఏమన్నాడో తెలుసా అండి, జ్ఞానము కలిగినటువంటి వారు, బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏ మహాపురుషుడి యొక్క పాదములకు ఉండేటటువంటి బొటనవేలి యొక్క గోటి కాంతిని చూసి అజ్ఞానమును పోగొట్టుకుంటున్నారో అటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుడిని నా రథం ఎక్కించి తీసుకురమ్మని పంపిస్తున్నాడు. ఎంత వైరంతో అయితేనే ఇలా కృష్ణుడిని రథం మీద కూర్చోపెట్టి తీసుకొచ్చేటటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి కంసుడి లాంటి స్నేహితుడు ప్రపంచంలో ఉంటాడా? ఇంకా ఉండడు. కాబట్టి కంసుని పోలు సఖుండు కలుగునే అని బయలుదేరుతున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, మరి అక్రూరుడు ఇంత భక్తి కలిగిన వాడైతే ఇంత భక్తి కృష్ణుడి మీద ఎలా వచ్చింది మధురానగరంలో ఉంటూ కంసుడి రాజ్యంలో? ఈ అక్రూరుడు ఆ బృందావనానికి వెళ్ళి బలరామకృష్ణుల్ని తీసుకురావడం కోసమని బయలుదేరి వెడుతున్నాడు. బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో పొంగిపోతున్నాడు, నేను బృందావనం వెడుతున్నాను. ఆ బృందావనంలో ఆ యమునా నది మించి చల్లటి గాలి వస్తుంటుంది. బోలెడన్ని ఆవులు దూడలు వీటన్నింటినీ తోలుకుంటూ ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవుల్ని తోలుకుంటూ ఇంటికి వస్తుంటాడు. ఆవుల యొక్క డెక్కల మించి పైకి రేగినటువంటి గోధూళి ఆయన శిరస్సు మీద లలాటం మీద అంటుకుంటుంది. ఆయనకి చిన్న స్వేదం పుడుతుంది. ఆ చెమట ఇలా తీసి ఇలా వేస్తుంటాడు. వేస్తూ నడిచి వెడుతుంటాడు. ఆయన పదఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతుంటుంది. ఆ చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను. కృష్ణ అని మాట్లాడతాను. ఆయన వంక అంగాంగముల యందు నేను చూస్తాను. ఆయనకి సాధు పురుషులంటే ఇష్టం. అక్రూరా బాగున్నావా అన్న భుజం మీద చెయ్యి వేస్తాడు. అన్నం తిను అంటాడు. నన్ను కూర్చోపెడతాడు. అయితే నన్ను రమ్మంటావా మధురా, నేను వస్తానంటాడు. నేను సారథ్యం చేస్తాను. నా వెనకాతల కూర్చుంటాడు. లోకాలన్నింటినీ నడిపేవాడు నా వెనకనుంటాడు. నేను బండి నడుపుతాను. ఏమి నా అదృష్టం అని పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నమస్కారానికి అక్రూరుని చెప్తారు. వందనం అన్నదానికి అక్రూరుడు భక్తి. ఇలా వెళ్ళిపోతూ ఒక్కసారి కిందకి చూశాడు, భూమి మీదకి. చూసేటప్పటికీ అందులో హలరేఖ, అమృతపాత్ర, చాపరేఖ, అంకుశరేఖ మొదలైనటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి చిన్ని పాదముద్రలు భూమి మీద పడున్నాయి. అంటే కృష్ణుడు ఇటుగా వెళ్ళాడు ఆలమందతో. పరమపురుషుడైనటువంటి కృష్ణుడు నడిచినటువంటి భూమి మీద నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నట్ట. ఒక్కసారి ఆ రథం ఆపేట. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితం అయిపోయింది. తను కిందకి దిగాలని కూడా మర్చిపోయి రథాధవస్కంద్య సతేష్వచేష్టత ప్రభౌరమున్యంగిరిరజాస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో భాగవతంలో. అది తద్దర్శనాహ్లాద నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమాశ్రుశలాకులేక్షణ. కందుల వెంట బాష్పధారలు కారిపోయాయి, వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి, కంఠం గాద్గదికం అయిపోయింది. నా స్వామి ఇలా నడిచెళ్ళారు. ఆ పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడు. స్వర్ణ దండము కర్ర రథంలోంచి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా కింద పడిపోయి ఓహోహో నా స్వామి నడిచిన చోట నేను కింద పడ్డాననుకున్నాడు. దొల్లేశాడు. ప్రభౌరమున్యంగిరిరజాస్వహో ఇతి. ఆ ధూళంతా ఒంటి మీద పోసేసుకుని పొంగిపోతూ బృందావనంలో నందుడుండేటటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆవుల మందల్లో ఏ ఆవు పొదుగు దగ్గర కూర్చుని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వము బృందావనంలో నందుడి ఇంట్లో ఒక ఆవు దగ్గర పాలు పితుకుతోంది కూర్చుని. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని మాంసనేత్రాలతో చూస్తున్నాను, నా జన్మధన్యం అయిపోయింది అన్నాడు. వెళ్ళి కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. నా జన్మధన్యమైంది, జన్మెత్తినందుకు మీ ఇద్దరిని చూశానన్నాడు. బలరాముడు అక్రూరుణ్ణి గబగబా తీసుకెళ్లి, అన్నగారు కాబట్టి మర్యాద చూపించాడు, తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఉచితాసనం మీద. కాళ్ళు కడిగాడు, చల్లుకున్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవుని దానం చేశాడు. దానం చేసి తాంబూలం ఇచ్చాడు. పక్కన కూర్చున్నాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వశుడవుతాడో చూడండి. అక్రూరా, మధురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వెయ్యట్లేదు. ఎందుకనంటే
ప్రభువు ధూర్తుడైన చోట క్షేమం ఎక్కడుంటుంది? కంసుడు పరిపాలిస్తుండగా మధురలో క్షేమంగా ఎలా ఉంటారు? మా తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవుల్ని మళ్ళీ ఖైదు చేశాడు. మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు. ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మహానుభావుడివి. నీ పుట్టుకకి హేతు అయినటువంటి 100 గోవుల దానము చేత పుట్టినటువంటి 365 గోవుల దానము వలన పుట్టినవాడివి. మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు నాకు చెప్పవలసింది అన్నాడు. అక్రూరుడు అన్నాడు, మహానుభావ మీకు తెలియని విషయం కాదు. ధనుర్యాగము అనేటటువంటి మిషతో మల్ల యుద్ధాలని ఏర్పాటు చేశాడు కంసుడు. ఆ ధనుర్యాగం మిషతో మేనల్లుళ్ళు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ ఆంతరమునందు కోరిక వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని పిలుస్తున్నాడు మధుర. దానికి నన్ను నియోగించాడు. మీ శక్తి సామర్థ్యములు నాకు తెలుసు. మీరు దీపముల వంటి వారు. మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి ఈ రీతిగానైనా మిమ్మల్ని సేవించుకుందామని నేను వచ్చాను అన్నాడు. అంటే వెంటనే అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి కృష్ణ పరమాత్మ అన్నారు, మీ అందరూ కూడా పాలు వెన్న మొదలైనటువంటి భాండములను సిద్ధం చెయ్యండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడు కలిసి అక్రూరుడితో మధురా నగరానికి వెడుతున్నాం. వెళ్ళి కంసమామ అక్కడ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెడుతున్నాం అన్నారు. అనేసరికి ఈ వార్త గొప్ప మంది బృందావనంలో రాత్రంతా ఏడ్చిన వారు ఎవరో తెలుసా అండి? కృష్ణుణ్ణి చూడకపోతే ఒక నిమిషం జీవితం గడపలేనటువంటి వారు గోపకాంతలు. వారంతా అనుబంధం పెంచుకున్నారు. రేపటి రోజున కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నట్ట. ఇంకా మళ్ళీ మనకి కనపడతాడా? మనం వెర్రిగొల్ల పడుచున్నాం. మనకేం తెలుసు? అక్కడంటే మధురానగరం, కంసుడు పరిపాలిస్తున్న రాజధాని. అక్కడ అంతంత అందమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సుఖంగా సంతోషంగా గడుపుతాడు. ఇంకా వెనక్కి ఎందుకు వస్తాడు? మన ఎందుకు లాలిస్తాడు అని వాళ్ళందరి కోపం ఎవరి మీదకి వెళ్ళిందో తెలుసా అండి? అక్రూరుడి మీదకి వెళ్ళింది. వీడెక్కడి నుంచి వచ్చాడు? వీడి పేరు అక్రూరుడా? కాదు, వాడి పేరు క్రూరుడు. కాబట్టి హాయిగా కృష్ణుడు పుట్టినప్పటి నుంచి లీలలు అనుభవిస్తూ కృష్ణుడితో ఆడుకుంటూ ఆ కృష్ణుడితో పాడుకుంటూ వెన్న దొంగిలిస్తుంటే ఆవుల వెనక దూడల వెనక బలరామకృష్ణులు వెడుతుంటే వాళ్ళతో గోపబాలురందరూ వెడుతుంటే ఎంతమంది రాక్షసులు వచ్చినా మనకేం కృష్ణుడున్నాడని మనం సంతోషంగా ఉంటే ఈ దుర్మార్గుడు వచ్చి కృష్ణుడిని మన దగ్గర నుంచి తీసుకెళ్లిపోతున్నాడు. వీడు క్రూరుడు తప్ప వీడు అక్రూరుడు కాడన్నాడు. ఈ కృష్ణుడి రథానికి అడ్డుపడ్డారు. దామోదర, గోవింద, కేశవ, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేము, ప్రాణములు లేనటువంటి శరీరముల్లా పడిపోతాను నువ్వు వెళ్ళిపోతేనే. పరమాత్మ మాట్లాడలేదు వాళ్ళతోటి. పక్కకి తొలగమనండి, నా ఆజ్ఞ, నేను మధురకు బయలుదేరుతున్నానన్నాడు. పక్కకి తొలిగారు. రథం వెళ్ళిపోతోంది. పాపం అసలు యశోదాదేవి దుఃఖమునకు అంతే లేదు. ప్రతి క్షణం ఆ కృష్ణుణ్ణి తలుచుకోవడం తప్ప అసలు ఆవిడికి జీవితమే లేదు. అంత ప్రేమించినటువంటి తల్లి. అయ్యో కృష్ణుడు మధుర వెళ్ళిపోతున్నాడు, అందులో కంసుడు దుర్మార్గుడు, చిన్ని తండ్రి, ఏ ప్రమాదం వస్తుందో అని బెంగ పెట్టుకుని ఉంది ఆవిడ. దూరంగా రథం వెళ్ళిపోయి ఆ ధూళి రేగుతుండగా పతాకం కనపడినంత సేపు ఉండి వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిసి ముద్దలైపోయిన తర్వాత గోపకాంతలందరూ తిరిగి ఇళ్లకు వచ్చేశారు. ఆవిడుతుండగా అక్రూరుడు ఒక చిత్రమైన పని చేశాడు. యమునా నది కాళిందీ మడుగు ఒడ్డున ఆపి ఒక్కసారి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను కృష్ణ అన్నాడు. అయ్యో చేసుకురావయ్యా అన్నారు. ఆయన నీటి దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని జపించి ఒకసారి యమునా నది వంకి ఇలా కళ్ళు విప్పి చూశాడు. యమునా నది నీటి మీద బలరామకృష్ణులు కనపడ్డారు. ఆశ్చర్యపోయాడు. ఇదేంటి రథం నుంచి దిగి నీటి మీద నిలబడ్డారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. రథంలోనే కనపడ్డారు. రథంలో కనపడ్డారు, నీటి మీద కనపడ్డారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఈశ్వరుని దివ్యశక్తి అనుకున్నాడు. అనుకుని యమునా నది స్నానం చేద్దామని మునక వేశాడు. మునక వేస్తే కూడా ఇవ్వని దర్శనాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. కాబట్టి అటువంటి దర్శనాన్ని పొంది అక్రూరుడు సాయంకాలం చీకటి పడుతుండగా బలరామకృష్ణులతో కలిసి మధురానగరాన్ని చేరుకున్నాడు. చేరుకుని కృష్ణుడిని ఒక మాట అడిగాడు. నువ్వు మా ఇంటికి వచ్చి ఇవాళ రాత్రికి విడిది చెయ్యవలసినది అని. కృష్ణుడు అన్నాడు, నేను ఇప్పుడు రాను. రాక్షస సంహారము పూర్తయిపోయి కంసుణ్ణి సంహరించిన తరువాత యోగ్యమైన కాలమునందొచ్చి నీ ఇంట నేను తప్పకుండా ఆతిథ్యమును స్వీకరిస్తాను అని మాట ఇచ్చి ఆ రాత్రికి ఊరి బయట పడుకున్నారు బలరామకృష్ణుడు.